ఎన్నాళ్ళకెన్నేళ్లకు మళ్ళీ విన్నామయ్యా. అవును, ట్విట్టర్ ఓపెన్ చేసిన వెంటనే రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి థియేటర్ల నుంచి వస్తున్న విధానం చూస్తే గూస్ బంప్స్ వస్తున్నాయి అంతే. అంతలాగా ట్విట్టర్లో సలార్ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ముందుగా ఊహించుకున్నట్లుగానే డార్లింగ్ ప్రభాస్కి ఇది మాస్ కంబ్యాక్ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్కి ఇచ్చిన ఎలివేషన్స్ చూస్తుంటే అసలు ఇది థియేటరా లేక స్టేడియమా అనిపిస్తుందని చెప్తున్నారు. ప్రశాంత్ నీల్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని, జీవితంలో ప్రభాస్ని ఈయన ఫ్యాన్స్ ఈయన పేరు మర్చిపోరంటూ కొంతమంది ఎమోషనల్ కూడా అయిపోతున్నారు. మరి సినిమా గురించి ట్విట్టర్లో బజ్ ఏ రేంజ్లో ఉందో ఒకసారి చూద్దాం. భారీ అంచనాల మధ్య ఈ రోజు సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమా విడుదలైంది. ఇప్పటికే యుఎస్లో ప్రీమియర్ షోలు కూడా పడిపోయాయి. అలానే తెలంగాణలో కూడా రాత్రి నుంచే షోలు పడుతున్నాయి. దీంతో సినిమా చూసిన వాళ్ళు ఎక్స్ ద్వారా తమ అభిప్రాయాలను చెప్తున్నారు. ఆహా, ఇది ఊచకోత కాదయ్యా, రాచకోత ఏం తీశాడు భయ్య సినిమా. రాజమౌళిని బోయపాటిని మిక్సీలో వేసి తీసినట్లే ఫైట్లు. అసలు సినిమాలో 3 సీన్లు చాలు. ఇది మెంటల్ మాస్ బ్లాక్ బస్టర్, హిట్ కొట్టేశాము, కేజీఎఫ్ను మించి ఉందయ్యా సినిమా అంటూ థియేటర్లో నుంచి వస్తున్న ఫ్యాన్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఊర మాస్ ఇంటర్వెల్ అనే చెప్తున్నారు. ప్రభాస్తో ఉన్న యాక్షన్ బ్లాక్స్ అన్ని వేరే లెవెల్లో ఉన్నాయంటూ మరో ఎక్స్ యూజర్ పోస్ట్ చేశాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ ఒకటి చాలు థియేటర్లో సీట్లు చింపేయడానికి అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా మరో యూజర్ అయితే కిడ్స్ ఎంట్రన్స్ సీన్ అయితే అదిరిపోయింది, ప్రభాస్ ఓపెనింగ్ సీన్ వేరే లెవెల్, ఇక ప్రీ ఇంటర్వెల్ అయితే గూస్ బంప్స్, ఇక ఇంటర్వెల్ అయితే మరణ మాస్ అంటూ పోస్ట్ చేశాడు. బ్లడీ బాత్ బ్లాక్ బస్టర్. ఇక రెబల్ స్టార్ ఫ్యాన్స్ అయితే సినిమాను ఒక రేంజ్లో పైకి లేపుతున్నారు. అసలు మీరు ఊహించినది ఎందుకు పనికిరాదు, ఇది అంతకు మించి ఉంది, ఇది బ్లాక్ బస్టర్ అమ్మ మొగుడంటూ మరికొంతమంది చెప్తున్నారు. ఇక ప్రభాస్ అయితే ఇరగదీశాడంటూ ఫ్యాన్స్ పొంగిపోతున్నారు. ఇన్నాళ్ళకు మళ్ళీ కాలర్ ఎగరేసుకుంటూ థియేటర్ నుంచి బయటకు వచ్చాం భయ్యాం, ఇది కదా మాకు కావాల్సింది, ప్రభాస్ను ఇలా కదా చూపించాల్సింది, ఇలాగ చూపించిన వాడే లేడు ఇప్పటి వరకు అంటూ భారీ హైప్ ఇస్తున్నారు ఫ్యాన్స్. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందంటూ పోస్టులు పెడితేనే ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే ఇది ఇండియన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఆ రేంజ్లో ఉందంటూ పొగిడేస్తున్నారు. ఇక మరికొంతమంది యూజర్లు అయితే వాళ్ళ అభిప్రాయాలు కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ఎక్స్ ద్వారా.